ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రీల్ చూసినా కునాఫా చాక్లెట్, కునాఫా చాక్లెట్, కునాఫా చాక్లెట్. సరే అయితే చేద్దాము. ఎలా ఉంటదో చూద్దామని నేను ఇవాళ వీడియోకైతే కునాఫా చాక్లెట్‌తో వచ్చేసాను. అయితే నా దగ్గర చాక్లెట్ మోల్డ్ అయితే లేదు. అందుకనే బటర్‌ది తెచ్చిన ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే సో, అందులోనే కునాఫా చాక్లెట్‌నయితే ప్రిపేర్ చేశాననమాట. సో, మీరైతే అది షేప్ ఎలా ఉన్నదనేది చూడకండి. సో, కునాఫా చాక్లెట్ అయితే చాలా వచ్చింది. మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి. అక్క నువ్వైతే కంపల్సరీ ట్రై చేయాలి. నీకైతే చాలా నచ్చుతది. స్పెషల్‌గా అయితే ఈ వీడియో నీ కోసమే చేశాను. అక్కడనెందుకు మధ్యలోకి తీసుకొచ్చావు అంటారేమో! నిజానికి ఇంట్లో ఏది స్పెషల్‌గా చేసినా ఫస్ట్ అక్కకైతే ఇచ్చేదాన్ని. ఊర్లో ఇంటి దగ్గర ఉండేటప్పుడు. తనే టేస్ట్ చేసి చెప్పేదనమాట. మాక్సిమం నాకైతే మా అక్క ఎప్పుడూ గుడ్ మార్క్సే ఇచ్చేది. అయితే కునాఫా చాక్లెట్‌కి ఫస్ట్ పంచదారని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పంచదారని ఒక గిన్నెలోకి తీసుకొని 2 కప్స్ తీసుకున్నాను. అంటే 2 కప్స్‌కి కొంచెం తక్కువ తీసుకున్నాను. అలాగే పంచదారని తెచ్చి ఒక బౌల్‌లో అయితే వేసి అంటే మిక్సింగ్ చేసుకోవడానికనమాట. నేను ఫస్ట్ చిన్న గిన్నె తీసుకున్నాను. సో, మీరైతే పెద్ద గిన్నె తీసుకోండి. అంటే మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అయితదనమాట. సో, ఇందులోకి బటర్ వేసుకోవచ్చు. అంటే చాక్లెట్ ఫ్లేవర్‌లోకి ఎప్పుడు కూడా కోకోనట్ ఆయిల్ బావుంటదంటారు గదా! నిజానికైతే బటర్ ఏసుకోండి మీరైతే. నా దగ్గర లేదని జెప్పేసి కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది కూడా సేమ్ పంచదార ఎంత తీసుకున్నానో అంతకంటే కొంచెం తక్కువ తీసుకున్నా. ఇంకా కోకో పౌడరు. కోకో పౌడర్ అయితే నేను బయట స్టోర్‌లో తీసుకోలేదు. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువొచ్చింది. అలాగే తక్కువ రేట్‌కొచ్చిందనమాట. బయటైతే కొంచెం ఎక్కువ రేట్ ఉంది. సో, దీన్ని కూడా సేమ్ మెజర్‌మెంట్ అనమాట. 2 కప్స్‌కి తీసుకున్నా కొంచెం తగ్గించి. అయితే మీరు చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోండి. అంటే కొంచెం తగ్గించి తీసుకున్నా ఏం పర్లేదు. సో, ఇందులోకి పాల పొడి మెయిన్ అనమాట. ఇంపార్టెంట్. వేసుకోను అన్నా పర్వాలేదు. కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బావుంటది. నేనైతే పంచదార తగ్గించాను కదా 2 కప్పులకి. సో, దాన్ని బ్యాలెన్స్ చేశాననమాట ఈ పాల పొడితోని. కొంచెం వేసుకున్నాననమాట. సో, వీటినైతే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో, నేనైతే ట్రై చేశాను. మిక్స్ చేశాను. అది క్రీమీ టెక్స్చర్ రాలేదని చెప్పేసి మళ్ళీ నేను దాన్ని మిక్సీలో వేశాననమాట. సో, మిక్సీలో వేయడానికి ముందు వెనిల్లా ఎసెన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే రుచి బావుంటదన్నట్టు. వేసుకోకపోయినా పర్లేదనుకోండి. ఒకవేళ వెనిల్లా ఎసెన్స్ లేదు అనుకునేవాళ్ళు ఇలాచీ వేసుకోండి. అంటే పంచదారని గ్రైండ్ చేస్తాం కదా! అప్పుడు ఇలాచీ వేసి గ్రైండ్ చేసుకోండి. ఫ్లేవర్ దిక్కుతుందనమాట. సో, దీన్ని మిక్సీకయితే వేసానని చెప్తున్నాను కదా! సో, మిక్సీకేసి మంచిగా 2, 3 సార్లు 2, 3 సెకండ్స్ గ్రైండ్ చేశాను. అది మంచిగా టెక్స్చర్ అయితే వచ్చేసింది. సో, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక దీన్నయితే చెప్పాను కదా! చాక్లెట్ మౌల్డ్ లేదని జెప్పేసి. సో, ఈ బటర్ తెచ్చిన ఆ బాక్స్‌లోకైతే వేసి స్ప్రెడ్ చేసుకున్నాను. అయితే కునాఫా చాక్లెట్ అందరూ చాక్లెట్‌ని బయట నుంచి తెచ్చుకొని దాన్ని కరిగించి మౌల్డ్‌లో వేసుకొని చేస్తున్నారు. బట్ నేను సారీ చాక్లెట్‌ని కూడా నేనే తయారు చేశాననమాట. నేనే చేసుకున్నాను. సో, ఇందులో కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది కునాఫా. అయితే నేను చిన్న సేమియాలు తీసుకున్నాను. ఇవి బయట దొరుకుతాయి మీకు. నేనైతే 20 రూపీస్ తీసుకున్నానేమో అంగన్‌లో. సో, దీన్నైతే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నిన్న ఒక అయితే ఈ ప్లేస్‌లో కొందరు సేమ్యాని కూడా తీసుకుంటున్నారు. సేమ్యా ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. ఈ చిన్న సేమియా అయితే వాడడం నేను ఎక్కువ చూసాననమాట. సో, ఇందులోకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పిస్తా పప్పు. సో, పిస్తా పప్పు చాలా రేట్ ఎక్కువ కదా! అవును. మరి చెయ్యాలి అనుకున్నప్పుడు తీసుకోవాలి తప్పదు. సో, పిస్తానైతే కొంచెం వేయించాను. వేయించుకొని పక్కన పెట్టేసుకొని కునాఫా ఉంది కదా! అదే సారీ చిన్న సేమియా ఉంది కదా! సో, దాన్ని కూడా ఆహ్,
వేయించేసుకొని అంటే నెయ్యి వేసి వేయించుకోవాలి. నా దగ్గర నెయ్యి లేదు. అందుకే నేను నార్మల్‌గా వేయించాననమాట. సో, వేయించేసుకొని ఓకే. కునాఫానైతే సారీ మళ్ళీ కునాఫా అంటున్నాను. ఓకే. చిన్న సేమియా ఏదో ఒకటిలే. సో, సేమియానైతే కొంచెం క్రంచీగా చేసుకున్నాననమాట. చేత్తో మెదుపుకుంటే కొంచెం చిన్న చిన్నగా అయిపోతదది. సో, అట్లా చేసుకొని ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే కునాఫాన మళ్ళీ కునాఫా అంటున్నాను. చిన్న సేమియాని గిన్నెలోకి తీసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా! పిస్తా. పిస్తాని కూడా అదే గిన్నెలోకి వేసుకొని ఇక్కడికి మనకు కావాల్సింది మిల్క్ మేడ్ అనమాట. సో, దాన్ని తెచ్చుకొని బయట దొరుకుతది. ఒకవేళ లేదు ఇది అవైలబుల్ లేదు అనుకుంటే మీరు వైట్ చాక్లెట్‌ని కలుపుకోవచ్చు. వైట్ చాక్లెట్ కరిగించేసుకొని దాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో, నేను గిన్నెలో కలపడానికి ట్రై చేశాను. బట్ నాకు అది కుదరలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో గిన్నెలో వేసుకొని చేత్తోనే కలిపేస్తున్నాననమాట. నాకైతే ఇక్కడ మైనస్ ఏమనిపించిందంటే ఇంకొంచెం పిస్తా పప్పు ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ చాలులే. సో, దీనంతటిని మనం ఇందాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా చాక్లెట్‌ని. సో, సారీ నీకు చెప్పలేదు కదా! నేను చాక్లెట్‌ని ఫ్రిడ్జ్‌లో పెడితే అది గట్టిపడతదని. సారీ. సో, తర్వాత దీన్నైతే తీసి ఇందులో సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకొని దానిపైన మళ్ళీ చాక్లెట్‌నైతే వేసాననమాట. చాక్లెట్ వేసి మంచి అయితే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కొంచెం టైమే పడుతుంది. అలా టైం లేని వాళ్ళైతే డార్క్ చాక్లెట్ బయట తీసుకొని దాన్నైతే డబుల్ దాన్ని కరిగించి సో, కునాఫాను ఒక్కదాన్ని బయట నుంచి తెచ్చుకొని చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతదనమాట. సో, నాకైతే చాలా టైం పట్టింది. నేను 2 చేశాను కాబట్టి. సో, కొంచెం ఏదైనా చాక్లెట్ మిగులుతదేమో పిల్లలకి చాక్లెట్ కూడా చేసి పెట్టినట్టు అయితదని అనుకున్నాను. బట్ నేను చేసిందంతా ఈ కునాఫా చాక్లెట్‌కే అయిపోయింది చాక్లెట్ అంతా. సో, దీన్నైతే మనం ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే సెట్ అయిపోతుంది చాక్లెట్ అనమాట. సో, వీడియో అయితే ఇదే. సో, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అలాగే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.